వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం అయోధ్య శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది ఈరోజు. సో ఏంటంటే అయోధ్యకి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే 1528 మనం గుర్తుకురావాలి. ఈ యొక్క 1528లో అప్పటికి సంబంధించి ఏంటంటే మన మొఘల్స్ పరిపాలిస్తున్నారు మనల్ని. మొఘల్స్కి సంబంధించి బాబర్ దగ్గర సుబేదార్గా మీర్ బాకీ అనేవాడు ఉంటాడు. ఈ మీర్ బాకీ ప్రస్తుతం ఉన్న అయోధ్యలో ఉన్న రామ మందిరం ఏదైతే ఉందో ఆ ప్లేస్లో బాబ్రీ మసీద్ నిర్మాణం చేపడతాడు 1528లో. కాకపోతే అక్కడ ఉన్న ఒక భావన ఏంటంటే ఏదైతే యొక్క బాబ్రీ మసీద్ ఉందో కింద ఈ యొక్క రామాలయం ఉండేదని చెప్పి భావన అనమాట. సో ఏంటంటే దాని తర్వాత ఏమైందంటే చాలా సంవత్సరాల తర్వాత ఇలాగా 1949 టైం లైన్ ఇది. అయోధ్యకి సంబంధించిన టైం లైన్ చూసుకుంటే కనుక 1949 ఆ టైంలో ఏమైందంటే ఏదైతే బాబ్రీ మసీద్ ఉందో ఆ బాబ్రీ మసీద్లో ఏదైతే హిందువులు కొంతమంది వెళ్ళి అక్కడ పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే పూజలు చేయడం స్టార్ట్ చేశారో అక్కడ హిందువులకి ముస్లింస్కి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవడంతో అక్కడున్న ఏదైతే ఈ కోర్టు ఏదైతే ఉందో కోర్టు వీటిని ఏదైతే వివాదాస్పదగా భూమిగా డిక్లేర్ చేసిందనమాట. ఆ ప్రాంతంలో ఎవరు వెళ్ళకూడదు. డైరెక్ట్గా ఏంటంటే ఆ యొక్క మసీదుని మూసేసిందనమాట. మూసేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 1984లో విశ్వ హిందూ పరిషత్ అనేది యొక్క బాబ్రీ మసీదుని ఓపెన్ చేయండి, తాళాలు ఓపెన్ చేయండి, ఓపెన్ చేస్తే అక్కడ మేము పూజలు చేసుకుంటాం, అక్కడ యాక్చువల్గా రామ మందిరం ఉందని చెప్పి వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చెప్పారు. సో ఏదైతే ఉందో దాని తర్వాత ఏంటంటే 1986 ఆ టైంలో ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అనేది ఏం చేస్తుందంటే ఆ మసీదు యొక్క తాళాలు తీసుకుంటారు. తీసి అక్కడ హిందువులు వెళ్ళి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఏదైతే పూజలు చేయడం స్టార్ట్ చేశారో అక్కడ సో హిందువులు ఒకవైపు ముస్లిమ్స్ ఒక మసీదు జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఒక హిందువులు కూడా పూజలు చేస్తూ ఉంటారు అక్కడ. సో ఇక్కడ గొడవలు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదైతే ఫైజాబాద్ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టుకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని లక్నో కోర్టుకి బదిలీ చేయాలని చెప్పి అలహాబాద్ హైకోర్టు డిక్లేర్ చేసింది. దాని తర్వాత 1990 ఆ టైంలో ఏమైందంటే సో మళ్ళీ దాన్ని క్లోజ్ చేశారు. 1990లో ఎప్పుడైతే ఎల్కే అద్వానీ, లాల్ కృష్ణ అద్వానీ ఏదైతే ఉన్నారో బీజేపీ అగ్రనేత ఎవరైతే ఉన్నారో ఆయన రథయాత్ర స్టార్ట్ చేస్తారు 1990లో. ఆ తర్వాత 1992లో కరసేవకులు ఎవరైతే ఉన్నారో ఆ కరసేవకులు అందరూ కలిసి ఈ బాబ్రీ మసీద్ ఏదైతే ఉందో బాబ్రీ మసీద్ని కూలగొట్టేస్తారు. కూలగొట్టేసిన తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు స్టార్ట్ అవుతాయి అనమాట. దాని తర్వాత ఏమైందంటే 2003 సంవత్సరం వచ్చేసరికి ఏంటంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన తవ్వకాలు ఏమైందంటే ఎక్కడ నిజంగా రామ మందిరం ఉండేదని చెప్పి వాళ్ళ యొక్క తవ్వకాలు బయటపడింది అనమాట. ఆ తర్వాత 2010లో ఏదైతే వివాదాస్పద ఈ యొక్క భూమి ఉందో దీన్ని 3 భాగాలు చేయమని చెప్పారు. దాని తర్వాత కూడా ఈ 3 భాగాలు వద్దు అని చెప్పి దాని తర్వాత ఈ యొక్క జడ్జిమెంట్ అలాగే వెళ్తూ ఉన్న టైంలో 2019 టైంలో సుప్రీంకోర్టుకి సంబంధించి ఏంటంటే 5 సభ్యుల ధర్మాసనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో తీర్పు వచ్చింది. ఆ యొక్క తీర్పులు ఏంటంటే 2.77 ఏకర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాలో రామ మందిర నిర్మాణం జరపాలి. దానికి రామ జన్మభూమి ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్, ఈ ట్రస్ట్ ద్వారా నిర్మాణం జరపాలని చెప్పి భావించారు. ఆ తర్వాత ఏంటంటే ముస్లిమ్స్కి సంబంధించి ఏదైతే 5 ఏకర్స్ కేటాయించాలి ఆ 5 ఏకర్స్ కూడా ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డుకి కేటాయించాలని చెప్పి తీర్పు ఇచ్చిందనమాట. సో తీర్పు ఇచ్చిన తర్వాత అయోధ్య నిర్మాణం అనేది 2020లో స్టార్ట్ అయింది. ఈరోజు ప్రాణప్రతిష్ఠ. సో అయోధ్యకి సంబంధించి ఏదైతే టెంపుల్ ఏదైతే కట్టారో ఆ టెంపుల్కి సంబంధించి ఈ టెంపుల్కి సంబంధించి స్ట్రక్చర్ చూసుకుంటే కనుక ప్రధానంగా మనకి భారతదేశంలో టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే కనుక మొత్తం మనకి 3 రకాల స్టైల్స్ కనబడుతుంది. నగర స్టైల్, ద్రావిడ స్టైల్, వేసర స్టైల్. నగర, ద్రావిడ, వేసర ఈ 3 స్టైల్స్ ప్రధానంగా కనిపిస్తాయి మనకి. సో ఈ యొక్క ప్రధానంగా ఎక్కడ కనిపిస్తాయి అంటే ఉత్తర భారతదేశం మొత్తం చూసుకుంటే కూడా ఉత్తర భారతదేశం ఏరియాలో మొత్తం కూడా మనకి ఈ యొక్క నగరా స్టైల్ అనేది కనిపిస్తుంది. మన దక్షిణ భారతదేశం మొత్తం చూసుకుంటే కనుక మనకి ఎప్పుడు కూడా ద్రవిడ స్టైల్ కనిపించింది. మరి వేసరా స్టైల్ ఏంటంటే నగరా స్టైల్ ద్రవిడ స్టైల్ 2 కలిపి మిక్సింగ్ చేస్తే ఈ యొక్క వేసరా స్టైల్ అనేది ప్రజెంట్ మన యొక్క అయోధ్య ఏదైతే ఉందో అయోధ్యకి ఈ యొక్క నగరా స్టైల్ ఆర్కిటెక్చర్ ఉపయోగించారు. ఈ యొక్క ఆర్కిటెక్చర్ సంబంధం చూసుకుంటే కనుక మొత్తం ఈ యొక్క ఏరియా చూసుకుంటే కనుక టెంపుల్ కాంప్లెక్స్ చూసుకుంటే 57 ఎకరాలు, అలాగే టెంపుల్ ఏరియా వచ్చేసరికి 10 ఎకరాలు,
అలాగే ఈ యొక్క ప్రస్తుతానికి నగర స్టైల్కి దీనికి తేడాలు ఏంటంటే, ఈ నగర ద్రావిడకి ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ టైప్లో ఉంటాయి అన్నమాట ఈ శిఖరాలు అంటారు కదా, శిఖరాలు గోపురం, ఈ గోపురం నిర్మాణం చూసుకుంటే కనుక ఇలా ఈ టైప్లో ఉంటాయి. కాకపోతే మనకు చూసుకుంటే కనుక మనకి ఏంటంటే ఏదైతే ద్రవిడ దాన్ని విమానం అంటారు, విమానంలో వచ్చేసరికి ఇలా ఉంటాయి. ఈ టైప్లో. సో ఈ ప్రధానంగా చూసుకుంటే కనుక కన్స్ట్రక్షన్ పీరియడ్ 3 years, స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నగర స్టైల్. అలాగే దీనికి సంబంధించిన మొత్తం పిల్లర్స్ ఎన్ని వాడారంటే 392 పిల్లర్స్ వాడారు. అలాగే మొత్తం 392 పిల్లర్స్. ఆ తర్వాత దీని హైట్ చూసుకుంటే కనుక 161 feet. సో అది దీనికి స్టేర్ గేట్స్ విత్ వచ్చేసరికి 16 feet. సో ప్రధానంగా చూసుకుంటే కనుక అయోధ్య అనేది ఏ నది పక్కన ఉందంటే సరయూ నది అని చెప్పాలి. సో అయోధ్యకి సంబంధించి ఏదైతే టెంపుల్కి సంబంధించి రూపశిల్పి ఆర్కిటెక్చర్ ఎవరంటే సోంపుర చంద్రకాంత్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి భారతదేశంలో దాదాపు 200 టెంపుల్స్ పైన కట్టారనమాట వీళ్ళు. సోంపుర చంద్రకాంత్ మరియు అతని సన్స్ ఇద్దరు అనమాట. వీళ్ళు ఈ యొక్క టెంపుల్స్కి సంబంధించి ఆర్కిటెక్చర్స్. ఇంకో ప్రత్యేక విషయం ఏంటంటే ఈ యొక్క టెంపుల్ అనేది ఏ విధమైన స్టీల్ వాడలేదు, అలాగే సిమెంట్ కూడా వాడలేదనమాట. సో ప్రధానంగా మరి వేటితో కట్టారంటే దాదాపు 1000 సంవత్సరాల పైన ఉండాలని చెప్పి ఏం చేశారంటే మార్బుల్స్, గ్రానైట్స్, అలాగే శాండ్ స్టోన్స్, ఈ యొక్క గ్రానైట్స్ పెద్ద పెద్ద పిల్లర్స్తో సంబంధించి వీటితో నిర్మించారనమాట ఈ యొక్క టెంపుల్కి సంబంధించి. మరొక అంశం, మేజర్ మినరల్స్ వేలంలో ఏపీకి జాతీయ అవార్డు. రేపు భూపాల్లో అవార్డు ప్రదానం. ఏంటంటే రాష్ట్రంలో మేజర్ మినరల్ బ్లాక్లకు నిర్దిష్ట కాలంలో వేలం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేసిన భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఈ యొక్క అవార్డు లభించిందనమాట. దేశవ్యాప్తంగా మొత్తం 105 మేజర్ మినరల్ బ్లాక్స్ ఉన్నాయన్నమాట, గనులు ఉన్నాయి. ఆ గనులకు సంబంధించి వేలం నిర్వహిస్తుంది. అన్ని రాష్ట్రాలు వేలాలు నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అనేది 11 బ్లాకులకి వేలం నిర్వహించిందన్నమాట. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అనేది 3వ స్థానం ఉందన్నమాట. దానిలో భాగంగా ఏంటంటే ఈ యొక్క కేంద్ర గనుల శాఖ అనేది మనకి ఒక అవార్డ్ ఆఫ్ అప్రిసియేషన్ సంబంధించి ఈ యొక్క అవార్డు వచ్చిందనమాట. మనకి 3rd ర్యాంక్ ఉందన్నమాట. ఏది గనులకు సంబంధించి మనం 11 కేటాయించాం కాబట్టి మనకి 3వ ర్యాంక్ అనమాట. సో అది అవార్డు పేరు ఏంటంటే అవార్డ్ ఆఫ్ అప్రిసియేషన్. ఎవరిచ్చారంటే కేంద్ర గనుల శాఖ. అది మరొక అంశం, అమెరికాలో 2 పాఠశాలలో హిందీ. సో అమెరికాకు సంబంధించి సిలికాన్ వ్యాలీ ఏదైతే ఉందో ఆ వ్యాలీలో 2 ప్రభుత్వ పాఠశాలల్లో తమ యొక్క పాఠ్యాంశాల్లో హిందీని ప్రపంచ భాషగా చేర్చారనమాట. సో ఏంటంటే కాలిఫోర్నియా రాష్ట్రం ఉంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఏంటంటే ఇండో అమెరికన్లు ఎప్పుడు కూడా తమ యొక్క పాఠశాలకు సంబంధించి తమ పిల్లలు చదువుకునే ఆ స్కూల్స్లో ఎక్కువగా హిందీని చేర్చాలని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారన్నమాట. దాంట్లో సంబంధించి ఇంకా ఫ్రెమాంట్ నగరం ఉన్నది. ఆ ఫ్రెమాంట్ నగరంలో హోర్నర్ మిడిల్ స్కూల్ అలాగే ఇర్వింగటన్ స్కూల్, ఈ హై స్కూల్కి సంబంధించి 2 స్కూల్స్లో హిందీని చేర్చారనమాట. సో అమెరికాకు సంబంధించి అమెరికాలో యొక్క ప్రపంచ భాషకు సంబంధించి తమ యొక్క పాఠశాలలో హిందీని ప్రపంచ భాషగా చేర్చారనమాట. సో అది మరొక అంశం, ట్రాఫిక్కి సంబంధించి సమస్యల మీద ఒక టామ్ ఇండెక్స్, అంటే తమ ఏరియా నుంచి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న, రోజువారీ ప్రయాణం చేస్తున్న కొంతమంది మీద టామ్ ఇండెక్స్ అని చెప్పి ఒక సర్వే రిలీజ్ చేసిందనమాట. మొత్తం 55 దేశాల్లో 387 నగరాల పైన సర్వే చేసిందనమాట. స్లోయెస్ట్ సిటీ అనమాట. అంటే 10 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఎక్కువ టైం పట్టేది సిటీస్ అని చెప్పి లిస్ట్ ఇచ్చిందనమాట. ఆ లిస్ట్లో చూసుకుంటే కనుక లండన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ రాశాను, అక్కడ కనపడదు. సో ఇక్కడ రాశాను లండన్ 37 నిమిషాలు పట్టింది. అంటే 10 కిలోమీటర్లు వెళ్ళడానికి లండన్ వీధుల్లో 37 నిమిషాలు 20 సెకండ్లు పట్టిద్ది. సెకండ్ ప్లేస్ వచ్చేసి డబ్లిన్లో 29 నిమిషాలు పట్టిద్ది. సో మొత్తం 10 ర్యాంకులు ఇచ్చారు. మనకి సంబంధించి కావాల్సిందంటే ఫస్ట్ ర్యాంక్ చూసుకుంటే ఈ యొక్క లండన్. అలాగే మనకి సంబంధించి ఏంటంటే 6వ ర్యాంక్ బెంగళూరు. ఈ బెంగళూరు సంబంధించినంటే 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే 25 నిమిషాలు 10 సెకండ్లు పట్టిద్ది అనమాట. అలాగే పూణే 7th ప్లేస్
27 నిమిషాల్లో 10 సెకండ్లు పట్టిద్ది అనమాట. సో ఏంటంటే ట్రాఫిక్ అనేది బాగా స్లోగా ఉంటుందన్నమాట ఆ ఏరియాలో. మనకి సంబంధించి బెంగళూరు, పూణే. బెంగళూరు యొక్క ర్యాంకు 6వ ర్యాంకు, పూణే సంబంధించి 7th ర్యాంకు. ఈ యొక్క రికార్డ్ ఎవరు ఇచ్చారంటే టామ్ ఇండెక్స్ అనమాట. ఇవి ఇప్పుడు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.